నమస్తే ఆర్టీఏ లైవ్ న్యూస్ కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం పెంచుకల్పేట మండలంలోని ఎలకపల్లి శివారులో సర్వే నంబర్ 64లో పావు తక్కువ 4 ఎకరాలు కలది. ఇట్టి భూమిని అన్యాయంగా అక్రమంగా ట్రాక్టర్ పెట్టి దున్నుచుండగా నా భూమి ఎందుకు దున్నుచున్నావు అనగా నా భూమి అంటూ నా భూమిలో చెరబడి వస్తున్నారు అంటూ మీడియాతో డోంగరే పెంటుంపై మాట్లాడుతూ నేను గత 40 సంవత్సరాల నుండి కస్తు చేస్తున్నాను. పట్టా పహానీలు ఉన్నవి. రైతు బంధు లోన్లు కూడా తీసుకున్నానని తెలిపారు. నీలగిరి తోట ఉంటే ఒకసారి అమ్మాను, ఇంకా అమ్మేది ఉంటే నా చేను పక్కన గలదు. గుంట రాజం నాది అంటూ ధ్వంసం చేశారు మరియు నాది అంటూ తగాదా పెట్టుచున్నారు. అతని సర్వే నెంబర్ కు నా సర్వే నెంబర్ కు సంబంధం లేదు. ఇటు విషయంపై ఎస్ఐ, ఎంఆర్ఓ, సిఐ, ఎమ్మెల్యే, కలెక్టర్, సీఎం కు దరఖాస్తు పెట్టుకున్నాము. ఆయన న్యాయం జరగలేదు. మాకు నష్టం చేసిన దూగుంట రాజ్యంపై చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. పావు తక్కువ 4 ఎకరాలు. అందులో నీలగిరి తోట పెట్టాం. 40 సంవత్సరాలు అయింది. ఈ తోటని ఒక్కసారి కట్ చేసాం. రెండోసారి కట్ చేసే వరకు నూగుంట రాజమనేవాడు సైట్లో కొన్నాడు. ఇది నాది, అది నీది అని అందులో వస్తుండు, తారుమారు చేస్తుండు. సర్వే నెంబర్ తారుమారు చేసి నా దాంట్లో వచ్చి దున్నుడు, నీలగిరి తోట ధ్వంసం చేసుడు, తీసుకుపోయి అమ్మడం, ఇవన్నీ చేసి రచ్చ చేస్తుండు వాడు. మీ సర్వే నంబర్ ఎంత? నా సర్వే నంబర్ 64. ఆయన సర్వే నంబర్ ఎంత? 65. కలెక్టర్కి ఇచ్చినాం దరఖాస్తు, ఎస్ఐకి ఇచ్చినాం దరఖాస్తు, ఎంఆర్కి ఇచ్చినాం దరఖాస్తు, సిఐకి ఇచ్చినాం దరఖాస్తు, సీఎంకి ఇచ్చినాం దరఖాస్తు. అయినా కూడా మాకు న్యాయం జరగలేదు. మీ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉన్నాయి? నాకు ఇగో కొత్త పాస్బుక్ ఉంది, పాత పాస్బుక్ ఉంది. దీని మీద రైతు బంధు దొరుకుతుంది, రుణమాఫీ దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయి. నాదేమో 4 ఎకరాలు, వాడిదేమో 72 సెంట్లు. 72 సెంట్లు, 92 సెంట్లు. ఒకసారి 72, ఒకసారి 72 ఏమో. అది ఎకరమున్నర అంతే. ఆడిన 4 ఎకరాల దాంట్లో వాడేస్తుండు. మీ చేను మీకే ఉందా, వేరే వేస్తున్నారు ఎవరైనా? వాడి చేను నాటి పక్క దూరం ఉంది, అందులో నుంచి ఇందులో వచ్చిండు. మరి మీరు చేస్తలేరు గత సంవత్సరం నుండి? మేము అప్పటి నుంచి పోరాటమే చేస్తాను. వారిని కుట్టడానికి పోతాను, దరఖాస్తులు ఇస్తాను, పోలీస్ స్టేషన్ ఇస్తాను, మండలి ఇస్తాను. ఎంఆర్ఓ ఏం చేస్తలేడు, ఆ గిరిజవారి ఏం చేస్తలేడు, ఎస్ఐ ఏం చేస్తలేడు, కలెక్టర్ కూడా ఏం లేదు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కూడా ఏం చేయలే అప్పుడు. ఇప్పుడైనా ప్రభుత్వం కొత్తగా వచ్చింది, న్యాయం చేయాలని కోరుతున్నాం.